అందరికీ నమస్తే అండి. దేశవ్యాప్తంగా సెన్సేషన్గా మారిన ధర్మస్థల టెంపుల్ టౌన్కి సంబంధించి తాజాగా కొన్ని పరిణామాలు సంచలనం అనుకోవచ్చు. అంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇది మలుపు తిరుగుతోంది. ఎందుకంటే ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఎవరైతే గతంలో అక్కడ పారిశుద్ధ్య కార్మికుడిగా ఒక 25 ఏళ్ల పాటు పనిచేసి మానేసి వెళ్ళిపోయి ఒక 10 ఏళ్ల తర్వాత వచ్చి 2014లో మానేసి మళ్ళీ 2025 జూన్లో వచ్చి ఇదిగో ఇక్కడ నేను పలానా 25 ఏళ్ల పాటు ఇక్కడ పనిచేశాను, నేను పని చేసినప్పుడు వందలాదిగా శవాలను తీసుకొచ్చి పూడ్చిపెట్టమన్నారు, చేసాం మేము. సో ఇందులో బాలికలు ఉన్నారు, వాళ్ళ ఒంటి మీద గాయాలు ఉన్నాయి, అనుమానాస్పద స్థితిలో చాలామంది చనిపోయారు, మహిళలు బాలికలు. సో అందులో చాలామంది అత్యాచారానికి గురయ్యారని అనుమానాలు ఉన్నాయి. సో నా మనసు ఒప్పుకోక నేను ఇప్పుడు బయట పెడుతున్నానని ఆయన చేసిన ఆరోపణ ఫిర్యాదు అంతా కూడా మనం ఫాలో అయ్యాంలే. సో ఇప్పుడు తాజాగా ఏం జరుగుతుందంటే మొత్తం 13 చోట్ల సిట్ ఆధ్వర్యంలో తవ్వకాలు జరిగాయి. ఈ 13 చోట్లకు గాను 3 చోట్ల కొన్ని అవశేషాలు లభ్యమయ్యాయి. 5వ ప్రాంతంలో 6వ ప్రాంతంలో కొన్ని ఎముకల గూళ్ళు అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. అలాగే 11వ ప్లేస్లో కొన్ని చెప్పులు, వాడిపడేసిన దుస్తులు అండ్ ఎముకలు ఏవో లభ్యమయ్యాయి. ఇంకెక్కడా కూడా ఇంకేమీ లభ్యమవ్వాలి. వీటిని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించారు. దీనిలో ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతుంది. ఇది ఇప్పుడు రాజకీయ మలుపు తిరిగింది. దీనిలో కొత్త వివాదం ఏమిటయ్యా అంటే ఈ ధర్మస్థలానికి సంబంధించి ఇంత వివాదం జరుగుతుంది కదా, ఇప్పటికీ కూడా అక్కడ ధర్మకర్తల్ని ఎందుకు వాళ్ళని కొనసాగిస్తున్నారు, ఆ మేనేజ్మెంట్ని మార్చేయచ్చు కదా, ఆలయ ధర్మకర్త ట్రస్ట్ బోర్డుని మార్చేయచ్చు కదా, లేదా ఇన్యాక్టివ్ చేయొచ్చు కదా కొన్నాళ్ళ పాటు. వాళ్ళు అక్కడ ఉన్నంతకాలం అక్కడికి వచ్చే భక్తులకు వాళ్ళు లేనిపోని మెసేజ్లు పెడుతున్నారు, లేనిపోని సందేశాలన్నీ ఇస్తున్నారు. అక్కడికి వెళ్తున్న భక్తులు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏమీ లేకుండా అనవసరమైన వివాదాలు సృష్టిస్తున్నారని చెప్పి ఆ ఇన్వెస్టిగేషన్ మీద, దర్యాప్తు మీద ప్రభావం అయ్యేలాగా మాట్లాడుతున్నారు. అంటే ఒక రకంగా ధర్మస్థలాలో ఏదో జరిగింది, నిజంగా జరిగింది అని నమ్మేవాడేమో యాంటీ హిందూగా ముద్ర వేస్తున్నారు. లేదు అక్కడ ఏం జరగలేదు అంతా కూడా ఉత్తిదే అనేవాడు నిజమైన హిందూ అంట, లేదా నిజమైన బీజేపీ భక్తుడంట. అలా మారిపోయింది అక్కడ. ఒకటి మతపరమైన అంశం తెర మీదకి వచ్చింది, రాజకీయపరమైన అంశం తెర మీదకి వచ్చింది. ఫక్తు బీజేపీ వాళ్ళు, ఫక్తు విహెచ్పి వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఏం జరగట్లేదు, అంతా నార్మల్గానే ఉంది, ఇదంతా మీడియా సృష్టి, సోషల్ మీడియా సృష్టి, వాడెవడో పిచ్చోడు కంప్లైంట్ ఇచ్చాడని తేల్చిపడేస్తున్నారు. ఫక్తు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు అండ్ ఫక్తు లెఫ్ట్ వింగ్ వాళ్ళు కావచ్చు, కమ్యూనిస్టులు లెఫ్ట్ వింగ్ వాళ్ళు మాత్రం అక్కడ జరిగింది, జరగకపోతే ఈ అవశేషాలు ఎందుకు బయటపడతాయి. ఒక అనన్య భట్, ఒక సౌజన్య అండ్ ఒక పద్మలత అండ్ ఒక వేదిక, ఇటువంటి ఈ ఘటనలన్నీ కూడా ఉన్నాయి కదా, వీళ్ళందరూ గతంలో మిస్ అయ్యారు కదా. సో వీళ్ళందరూ ఆ ప్రాంతంలో అక్కడికి వెళ్ళే మిస్ అయ్యారు కాబట్టి ఏదో జరిగింది అని లెఫ్ట్ వింగ్ వంచి వాయిస్ వస్తుందన్నమాట. సో ఇవన్నీ కూడా తాజాగా ఈ రాజకీయ రంగు పులుముకోవడం కొంచెం ఇబ్బందికర అంశంగానే మారింది. ఎప్పుడైతే పొలిటికల్ ప్రెజర్ ఉంటుందో, లేదా ఎప్పుడైతే మతపరమైన అంశాలు పులుముకుంటాయో దాని మీద సెన్సేషన్ అంటే సున్నితమైన అంశంగా మారిపోద్ది. ఆ సున్నితమైన అంశంలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా డిఫెన్స్లోకి వెళ్ళిపోతారు. అప్పటి వరకు ఏదో తేల్చాలని దూకుడుగా వెళ్ళిన వాళ్ళు కాస్త ఇప్పుడు నిరసించిపోయారు. అంటే తవ్వకాలు జరిపినప్పుడు ఉన్నంత శ్రద్ధ, ఉన్నంత దూకుడు ఇప్పుడు లేదు సిట్లో. ఎందుకంటే 13 చోట్ల తవ్వితే 3 చోట్లే దొరికాయి, ఆ 3 చోట్ల కూడా 4-5 మాత్రమే దొరికాయి. సో ఇవి దేనికి పనికిరావని. అయితే ఇప్పుడు తవ్వకాలు మళ్ళీ జరపాలి. సో భారీ యంత్రాలతో ఇంకా లోపలికి తవ్వాలి. ఎందుకంటే 25 ఏళ్ళు 30 ఏళ్ళ కిందట పాతి పెట్టినాయి కదా, ఎంత లోపలికి పాతి పెట్టారో, దాని మీద ఎన్ని లేయర్లు వచ్చాయో. సో అందులోకి అతను కంప్లైంట్ ఇచ్చిన 15-20 రోజుల తర్వాత కదా తవ్వకాలు మొదలయ్యాయి, ఈలోగా ఏమైనా చేశారేమో అని కొన్ని కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అన్నమాట. సో దీని మీద రకరకాల చర్చ జరుగుతుంది. ఈలోగా దీనిలో న్యాయపరమైన అంశాలు ఏంటంటే ఈ అంశం మీద ఎవరు మాట్లాడకుండా ఉండాలి. సోషల్ మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు. సో వాళ్ళని కట్టడి చేయాలని సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు అందుకు అంగీకరించాలి. అలాగే కేసు విచారణకు సంబంధించి ఆలయ ప్రతిష్టకు సంబంధించి భంగం కలిగించేలా కొన్ని సోషల్ మీడియాలో వస్తున్నాయి, దాన్ని కట్టడి చేయండి అని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యే శివగంగా బసవరాజ్ ఒక ఫిర్యాదు చేశారు. సో అంటే ఇక్కడ అన్ని పార్టీలు డిఫెన్స్లోకి వెళ్ళిపోతున్నాయి. అక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు దాన్ని కొంచెం డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేయాలి అంటే
రాజకీయ ముసుగు, బీజేపీ వాళ్ళు రాజకీయ ముసుగు తొడుగుతున్నారు. అసలు రాజకీయానికి సంబంధం లేకుండా జరిగిందేదో తేలుద్దాం అని చెప్పి సిట్ వాళ్ళు దూకుడుగా వెళ్తుంటే హిందూ సంఘాలు రంగంలోకి దిగుతున్నాయి. ఇట్లా ధర్మస్థల విచారణ పక్కదారి పట్టింది. నేను చాలా సందర్భాల్లో ఇతర సబ్జెక్టుల్లో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నానండి. సెన్సేషనల్ ఇష్యూస్ ఏవి కూడా, సంచలనమైన అంశాలు ఏవి కూడా తెగే వరకు లాగరు. పెద్ద పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయిన ఈ విషయాలు ఏవి కూడా తెగే వరకు లాగరు. ఎక్కడో దగ్గర గప్చుప్ చేసేస్తారు, ఎక్కడో దగ్గర దీన్ని సైలెంట్ చేసి సైడ్ ట్రాక్ పట్టించేస్తారనమాట. సో ఇప్పుడు ఈ ధర్మస్థల వివాదం అలా సైడ్ ట్రాక్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. థ్యాంక్ యూ.